ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే 369 ఒక మేనిఫెస్టేషన్ మెథడే మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే విధంగా రాత్రి లోపు మీరు చేసినప్పుడు మీ అనుకున్న కోరిక అనుకున్నట్టే తీరుతుంది. అంతేకాకుండా అది డబ్బు పరంగా అయినా సరే, ఏ ఇతర కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఆ యొక్క 369 మెథడ్ ఎలా చేయాలి, ఏంటి రూల్స్, ఎప్పుడు చేయాలి, దానికి ఏమేం కావాలి, ఇవన్నిటి కూడా క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈరోజు మనకు 3/12/2024 3వ తేదీ డిసెంబర్ 3 అండి. మనకు 3వ తేదీ, అలాగే నెల 12వ నెల, ఆ 12 పూర్తి కూడా మనకు 3 వస్తుంది. టోటల్గా మనకు 3 అనే ఒక మ్యాజిక్ నెంబర్ అనేది మనకి ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి నేను రాత్రి ఒక వీడియో పోస్ట్ చేశానండి, 333 మ్యాజిక్ ఏంజల్ నెంబర్ లెక్క అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ కూడా చాలా పవర్ఫుల్గా మన కోరికలు తీరేందుకు కానీ, డబ్బు రావటం కానీ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా ఈ 369 అనేది మనకు ఈ యొక్క యూనివర్స్కి అంటే విశ్వానికి చాలా కనెక్ట్ చేసే ఒక మంచి ఏంజల్ నెంబర్ అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్గా మనకు ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం ఈ యొక్క 369 మెథడ్ని మనం ఫాలో అయినప్పుడు తప్పకుండా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇక ఏం చేయాలంటే, ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో చూసినప్పటి నుంచి పనుకోబోయే లోపల ఇప్పుడు చెప్పబోయే ఒక అఫర్మేషన్ని మీరు 9 సార్లు రాయాలండి. 9 సార్లు రాయాలి. ఆ అఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. మిగతా రూల్స్ ఎలా అని చెప్పి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఈ అఫర్మేషన్ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క మెథడ్ అనేది మీరు వినండి అనమాట. ఇక ఆ యొక్క అఫర్మేషన్ ఏంటంటే, ది యూనివర్స్ సపోర్ట్స్ మై ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ఐ యామ్ విక్టరియస్ ఓవర్ ఆల్ చేంజెస్. ఆ తర్వాత లైన్ కింద వచ్చి థ్యాంక్ యూ యూనివర్స్ 369 ఈ యొక్క అఫర్మేషన్ రాసేసి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి కింద థ్యాంక్ యూ యూనివర్స్ అంటే, ఇప్పుడు మనం రాసుకున్నది వచ్చి ఇట్లా పారాగ్రాఫ్ లాగే ఉంది, కానీ మీరు నోట్లో రాసుకునేటప్పుడు ఒకటి రెండు సెంటెన్స్లో వచ్చేస్తుంది. అంటే ఒక లైన్లో అనేది కూడా వచ్చేస్తుంది. దాని కింద థ్యాంక్ యూ 369 అనేది రాయాలన్నమాట. ఈ అఫర్మేషన్ రాసేసి థ్యాంక్ యూ 369 అనేది రాసుకోవాలి. ఇలా 9 సార్లు అనేది రాసుకోవాలండి. ఒక పేపర్ కానీ లేదా ఒక బుక్, మీరు ఈ అఫర్మేషన్స్, ఈ స్విచ్ వర్డ్స్ ఇవన్నీ రాసే బుక్ ఉన్నా కూడా పర్లేదు. ఆ బుక్లో వచ్చి మీరు రెడ్ కలర్ పెన్నుతో ఈ విధంగా ఈ యొక్క అఫర్మేషన్ వర్డ్ అనేది రాసుకోండి. అదేవిధంగా కింద థ్యాంక్ యూ 369 అని రాయాలి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అఫర్మేషన్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఒక నోట్, అది రూల్డా అన్రూల్డా అది మీ ఇష్టం, రెడ్ కలర్ పెన్నుతో ఈ అఫర్మేషన్ అనేది రాసి కింద కొంచెం గ్యాప్ ఇచ్చి థ్యాంక్ యూ 369 అని రాయాలన్నమాట. ఇదే విధంగా మీరు 9 సార్లు రాయాల్సి ఉంటుంది. ముందుగా 1 2 3 4 5 నుంచి 9 వరకు నంబర్స్ వేసి పెట్టేసుకొని తర్వాత ఇవి ఈ లైన్గా రాసుకోండి అనమాట. ఇప్పుడు రాసిన తర్వాత ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు 1 2 3 మూడు రాసి ఉంటారు కదా, ఆ 3లో వచ్చి మీరు థర్డ్ లైన్లో అంటే 3వసారి మీరు ఒక అండర్లైన్ గీసుకోండి. తర్వాత 6ది ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అండర్లైన్ గీసుకోండి, అంటే సెంటెన్స్ని. తర్వాత 9 ఏది ఉంటుందో అది అండర్లైన్ చేసుకోండి, అంటే 369 అంతే మీరు చేయవలసింది. అదేవిధంగా మీరు ఈ రోజులో వచ్చి 3 టైమ్స్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేట్గా చూసాము ఈ వీడియో, అంటే పొద్దుపోయాక పడుకోబోయేటప్పుడు చూసాము, అప్పుడు ఎట్లా అంటే ఒకసారి కూడా రాసుకోవచ్చు. 3 టైమ్స్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు రాసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కూడా 3 టైమ్స్ అనేది రాసుకోవచ్చు. 3 టైమ్స్ కూడా రాసిన 3వ నంబర్కి, అదేవిధంగా 6వ నంబర్కి, 9వ నంబర్కి అండర్లైన్ అనేది ఇచ్చుకోండి. అంటే మనం 369ని బోల్డ్ చేస్తున్నాం అనమాట. ఇలా రాసుకోండి. తర్వాత ఈ పేపర్ మీరు చేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ యొక్క గోల్ ఏంటి అది నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి. అది డబ్బు విషయమా, ఇంకా ఏదైనా కోరిక, మనస్ఫూర్తిగా వచ్చి ఈ యూనివర్స్ దగ్గర, ఈ పంచభూతాల దగ్గర మీ యొక్క కోరికని మీరు అప్పగిచ్చేస్తున్నారు. తప్పకుండా జరగాలి అనే ఒక
పాజిటివ్ థాట్స్లో మీరు ఈ యొక్క పేపర్ని చేతిలో పట్టుకొని అనుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయినా అనుకున్న తర్వాత దాన్ని మీరు మీ పర్సులో కానీ, లేదా మీ బుక్స్ పెట్టే ప్లేస్ కానీ, బీరువాలో కానీ, లేదా మీ వ్యాలెట్లో కానీ, ఎక్కడైనా సరే మీరు ఏదైనా ల్యాప్టాప్ యూజ్ చేసే బ్యాగ్లో అయినా సరే, ఎక్కడైనా సరే క్యారీ చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు ఏంటంటే అది మీ వెంటే, మీ దగ్గరే, లేకపోతే మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే మీ గోల్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే అనుకున్నారో, మీరు అది డబ్బు కోసం చేశారా, లేదా సక్సెస్ కోసం చేశారా, పేరు ప్రఖ్యాతుల కోసం చేశారా, దేనికోసం చేసినా కానీ తప్పకుండా మీ గోల్ అనేది రీచ్ అవుతుంది. ఈ 369 అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి చాలామంది ప్రయత్నించి చాలామంది ఫలితం పొందున్నారు. కాబట్టి ఈ 369 మెథడ్ని ఈ విధంగా ఈ అఫర్మేషన్తో మీ గోల్ అనేది సక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ పాటించిన అవసరం లేదు. నాన్ వెజ్ తిన్నా పర్లేదు, పీరియడ్స్ టైం ఉన్నా పర్లేదు, బయటికి వెళ్ళి వచ్చాం సమయానికి మేము స్నానం చేయలేదన్నా పర్లేదు, ఏ రూల్స్ మనం పాటించిన అవసరం లేదు. కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని ఈ 369 మనం యూనివర్స్కి దగ్గర అయ్యేలా మన కోరికను తీర్చుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా, అంటే చదువుకునే పిల్లలు కూడా మీ యొక్క స్టడీస్ కోసం, మార్క్స్ కోసం, మంచి ర్యాంక్ కోసం కూడా తప్పకుండా చేసుకోవచ్చు. చేసుకొని మంచి ఫలితం పొందండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.